హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సందీప్ కిషన్ ప్రస్థానం సినిమాలో నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ దాని తర్వాత సినిమా టు సినిమా చేసుకుంటూ రొటీన్ లవ్ స్టోరీస్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ స్టార్టింగ్లో కొన్ని హిట్స్ చేసినా కూడా దాని తర్వాత ఇది ఆశించిన స్థాయిలో సినిమాలు కలెక్షన్స్ కానీ సినిమాల రెస్పాన్స్ కానీ సినిమాలు మంచి హిట్ అయితే రావడం లేదు సందీప్ కిషన్ గారికి. అయినా సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే కసితో అయితే సినిమాలు చేస్తూనే ఇలా ముందుకైతే వెళ్తున్నాడు. అండ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా కంటెంట్ బాగున్నా కలెక్షన్స్ బాగాలేకపోవడం కానీ సినిమా మంచిగా ఉన్న వాళ్ళకి సరిగా సపోర్ట్ చేయకపోవడం కానీ ఇలా వాట్ ఎవర్ ఇట్ బి కొన్ని సిచ్యువేషన్ వలన అయితే తన సినిమాలు అయితే ఆడియన్స్లో అనుకున్న స్థాయిలో అయితే ఆడడం లేదు. సో అది మనందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి సో తన పని తాను చేసుకుంటూ సినిమాలు అయితే చేస్తూనే ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ సినిమాలు అయితే తను అనుకున్న స్థాయిలో అయితే ఆడడం లేదు. మనం చూసుకున్నట్లయితే మైకల్ సినిమాతో పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేసినా కూడా అండ్ సినిమా రొటీన్గా నడుస్తున్నా కూడా సినిమా ఎక్కడైతే అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. అండ్ దాని తర్వాత అయితే మైకల్ సినిమాలో చూసుకున్నట్లయితే సో మైకల్ సినిమా భారీగానే ప్లాన్ చేశాడు. బట్ సినిమా చూసుకున్నట్లయితే సినిమా ఎక్కడ ఫ్లోని కానీ ఆ ఎమోషన్ని కానీ స్టోరీని కానీ ఎక్కడ క్యారీ చేసుకుంటూ వెళ్ళలేదు. సో దానివల్ల సినిమా కూడా సరిగ్గా అయితే ఆడలేదు. ఈవెన్ అది సందీప్ కిషన్కి సినిమా నచ్చలేదంట. బట్ ఆ సినిమా గురించి పక్కన పెడితే రీసెంట్గా కెప్టెన్ మిల్లర్ ధనుష్ గారి సినిమాలో అయితే పవర్ఫుల్ రోల్ చేశాడు. అండ్ ఆ సినిమాలో శివన్న కానీ మనకు చూసుకున్నట్లయితే సందీప్ కిషన్ కానీ ధనుష్ కానీ సో అందరూ చాలా బాగా చేశారు ఆ సినిమాని. ఆ సినిమా అయితే లిటరల్లీ చాలా బాగుంది. ఆ సినిమాని అయితే మీరు చూసినట్లయితే అందులో సందీప్ కిషన్ రోల్ ఏ రకంగా అయితే ఇంపాక్ట్ చేసిందో మీకు అందరికీ తెలుస్తుంది. సో చూడండి, వాళ్ళు అది కూడా చూడండి. దాని తర్వాత అయితే ఊరు పేరు భైరవకోన సినిమాని స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎప్పుడైతే సినిమా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి సినిమా మీద మంచి హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ని క్రియేట్ చేసుకుంటూ ఆ హైప్ని ఎక్కడ తగ్గించకుండా ఏమాత్రం కూడా ఆ హైప్ని లాస్ చేయకుండా ట్రైలర్స్తో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. అండ్ ఇప్పుడు ప్రీమియర్ షో కూడా దాని గురించి పెయిడ్ ప్రీమియర్ షో కూడా చేయడం జరిగింది. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఈ సినిమాతో అయితే సందీప్ కిషన్కి మంచి కంబ్యాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈసారి అయితే అన్నేళ్ళ నుంచి కొట్టని హిట్ అయితే ఈసారి అయితే ఈ సినిమా నుంచి అయితే ఖచ్చితంగా కొడతాడు అండ్ కొట్టే ఛాన్సెస్ అనేది గట్టిగానే ఉన్నాయి. సినిమాకి అయితే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఊరు పేరు భైరవకొండతో సందీప్ కిషన్కి మంచి కంబ్యాక్ అనేది రాబోతుంది. ఈ సినిమా తర్వాత మంచి లైనప్ అనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కెరియర్ నిలబడే ఛాన్సెస్ అనేది గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా అయితే రేపైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ట్రైలర్ చూసి ఒకసారి వెళ్ళండి. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో సినిమా చూసి సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.